హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మిడి రవి దొరికిపోయాడు పోలీసులకు. అది ఎలా అసలు? దొరుకుతాడండి, దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు. పైరసీ చేసి చాలా మంది సినిమా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి రవి. వాస్తవంగా సినిమా ఇండస్ట్రీని ఈ మధ్య కాలంలో భ్రష్టు పెట్టించిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ ఇమ్మడి రవి. ఎంత ఘోరం అండి. సినిమా వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది. ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు తీసుకొచ్చి సినిమా చేసి ఎన్నో వేల మంది దానికి పనిచేసి ఆ సినిమా రిలీజ్ చేస్తే సాయంత్రానికి ఈడు సొంత అయ్యగారి జాగీర్ లాగా ఆ సినిమాను సొంతంగా రిలీజ్ చేసేసుకుని ఇష్టానుసారం నిర్మాత నష్టపోయేలా చేసి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో భారీ మొత్తంలో నష్టపోయింది సినిమా ప్రొడ్యూసర్ అయితే, ఎక్కువ మంది నష్టపోయింది టెక్నీషియన్స్. వాస్తవంగా నేను ఒక జనరల్ సెక్రటరీ ఆర్టిస్ట్ యూనియన్. నా యూనియన్ లో 1500 మంది నా కుటుంబ సభ్యులు ఉంటే అందులో 500 మందికి అబౌవ్ అంటే 700 మంది దాకా కూడా బ్రతికే అవకాశం లేక పొట్ట చేత పట్టుకుని ఊళ్ళకి పోయి ఆటోలు తోలుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారంటే ఇలాంటి దుర్మార్గుల వల్లే.